హలో అండి, నమస్తే. ఆంధ్ర స్పెషల్ పాలకూర పచ్చడి ఎంత ఫేమస్ అంటే ఈవెన్ ఇండియాలో ఏ స్టేట్స్కి వెళ్ళినా దీన్ని పాలకూర పచ్చడి అనే పిలుస్తారండి. దీనికోసం ఏం చేయాల్సిన లేదు. ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు శనగపప్పు వేసి మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకుంటే మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మిర్చి ఏంటంటే మంచి కలర్ వస్తాయండి. అలా కలర్ మిర్చి వేసుకుని కొంచెం కారం ఉన్న మిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు ఓన్లీ కారం మిర్చి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా తీయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 3 ఉల్లిపాయల వరకు మంచిగా ఇలా పొడిగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుని ఇలా వేయించుకున్నారనుకోండి, మూత పెట్టి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇలాంటప్పుడు ఇది తీసేయాలి. ఆకుకూరలు ఎప్పుడు కూడా మనం కడిగిన తర్వాతే కట్ చేసుకుంటే దాని పోషకాలు పాడవకుండా ఉంటాయండి. మొత్తం నీటిలోకి వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. అందుకే ఇలా చక్కగా మంచిగా కడిగేసుకుని కొంచెం ఆయిల్ వేసి కడాయిలో పాలకూర వేసి ఇలా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. అంతలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనూ ఉల్లిపాయలు వేయాలి. ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇందులో చింతపండు కూడా ఒక ఉసిరికాయ అంత చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసి మంచిగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. అంతలోపు పాలకూర మంచిగా మగ్గిపోయింది కదండి, చూసారు కదా. అలాంటప్పుడు ఈ మనం గ్రైండ్ చేసుకునే పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలండి. ఆకు మసాలా మనం వేసిన ఈ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా మంచిగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలాగా ఉంచేసుకోవాలి. ఉంచితే మంచిగా బాగా రెండు మిక్స్ అయ్యి పచ్చడి చాలా బాగా తయారవుతుందండి. ఇది చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా 5 మినిట్స్ ఇలా ఉంచేసాను, ఎంత బాగుంది చూసారు కదా. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. 2 రోజులు 2, 3 రోజులు కూడా ఉంటుందండి ఈ చట్నీ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.